అక్క నమస్తే అక్క, ఏం పేరు మీ పేరు? భాగ్యలక్ష్మి సార్. ఇక్కడ లోకలేనా? లోకలే, ఇక్కడ బోరబండ. అక్క ఏం లేదు, ఏంటి ఏదైనా జాబ్ చేస్తారా మీరు? పబ్లిక్ గార్డెన్ లో చేస్తాను సార్. అవునా? పబ్లిక్ గార్డెన్ లో చేస్తారా? గవర్నమెంట్ సంబంధించి లేదు, అవుట్సోర్సింగ్, ప్రైవేటింగ్. అక్క ఏం లేదు, ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎవరన్నా ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనిపిస్తుంది, లేదా ఏమన్నా అనిపిస్తుందా నీకు ఏమన్నా? మేము అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక మాకు ఫ్రీ బస్సు బానే ఉంది, సన్న బియ్యం బానే ఉన్నాయి. సార్ అయితే మాకు లేడీస్ కు చాలా బాగా చేసారు, ఫ్రీ బస్. ఆ డబ్బులు మిగులుతున్నాయి మాకు కూరగాయలకు, టిఫిన్లకు. హ్యాపీ సార్. కరెంట్ ఫ్రీ వస్తుందమ్మా? మాకు కరెంట్ ఫ్రీ సార్. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక కరెంట్ ఫ్రీ, జీరో. గ్యాస్ లేదు సార్, ఇల్లు ఒకటి లేదు, రెంట్. అవును సార్, మ్యారేజ్ అయినాక నుంచి రెంట్ కట్టుకుంటా బతుకుతున్నాం. పెట్టినాం సార్, రాలేదు. అప్లికేషన్ పెట్టినాం. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మది కూడా 2 సార్లు అప్లికేషన్ పెట్టినాం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పెట్టినాం. అందరికి ఇల్లు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కానీ మాకు మాత్రం రావట్లేదు. మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్, శంకర్పల్లి. అత్తగారు ఇక్కడ మ్యారేజ్ అయినాక నుంచి ఇక్కడ బతుకుతున్నాం. ఇక్కడ అందరి ఊర్లో ఉన్నాయి, ఇంకా ఇక్కడ చేపియలే. అట్లా కావచ్చి అడ్రస్ సరిగా లేక ఇక్కడ ఇల్లు రావట్లేదు మాకు. మా సార్ అక్కడ ఓట్లు అక్కడనే ఉన్నాయి మావి. మార్చుకోవాలి, ఎందుకంటే మీరు సిటీలో బతుకుతున్నారు కాబట్టి ఇక్కడ మార్చుకోవాలి. అదే సార్, మార్చుకుంటే ఇప్పుడు ఎందుకంటే ఎస్ఐఆర్ కూడా వచ్చింది కదా, ఓట్లు దొంగ ఓట్లు ఏంటంటే తీసేస్తున్నారు. అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఉపయోగపడతాయి అనమాట. సరే మరి పథకాలు అయితే బాగానే ఉంటుంది. అక్కడ ఇవ్వరా సార్? ఊర్లో ఉంటుంది, అక్కడ ఏంటంటే అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఈజీ ఉంటుంది, అడ్రస్ ఈజీగా ఉంటాయి. అదే చెప్తున్నా మా వారికి. సరే మరి ఇప్పుడు అంటే మరి పొద్దున్న 7:30 నుంచి ఈ టైం అవుతాయి సార్. రోజు నిలబడే వస్తాము, సీట్లు దొరకట్లేదు. కాలేజ్ అందరు ఉంటారు. బస్ సర్వీస్ పెంచాలా? ఇలాగే కంటిన్యూ కావాలి సార్. సరే ఓకే, మీకు నిలబడి వచ్చినా ఫ్రీ వస్తుంది కాబట్టి హ్యాపీ మీకు. సో సన్న బియ్యం కూడా వస్తున్నాయి, తింటాం సార్. సార్ మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరు రావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ రావాలి సార్, పక్కా. మేము అప్పటి నుంచి నాన్న వాళ్ళు చిన్నప్పటి నుండి ఇంద్రమ్మ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.